పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా జలుబు చేస్తే బాగా గుర్తొచ్చేది తలకాయ కూర అండి. ఈ తలకాయ కూర గ్రేవీ జ్యూసీగా రావాలి అంటే, కారంగా రావాలి అంటే, స్పైసీగా ఉండాలి అంటే ఎలా చేసుకోవాలో, ఎంత క్వాంటిటీ యూస్ చేయాలో వీడియోలో చూసేద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా మనం తెచ్చుకున్న తలకాయ మాంసాన్ని బాగా వాష్ చేసుకోవాలండి. చెత్త లేకుండా, హెయిర్ అనేది ఏమీ లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలి తలకాయ మాంసం అనేది. దానికి 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజు. 2 టమాటాలు తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కనిపించిన విధంగా చూడండి. కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి. ఉల్లిపాయలు అనేవి ఇలా చిన్నగా తురుముకోవాలండి. పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకోవాలండి. టమాటాలు కూడా చిన్న చిన్నగా తురుముకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేసుకోవాలండి. అది నూరుకున్న మిక్సీలో వేసుకున్నా పర్వాలేదండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి పాండి పెట్టి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలండి. మనం ఎంత కర్రీ తెచ్చుకున్నామో సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ కాకుండా మనం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొన్ని వీడియోస్ నేను ఎక్కువగా చేయగలనండి. పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసిన వీడియోలన్నీ మీ ఫోన్లోకి వచ్చేస్తాయండి. ఉల్లిపాయలు అండి, బాగా తురుముకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గించుకోవాలండి. బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. కొంచెం సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మూత పెట్టుకొని అవి మగ్గేంత వరకు ఉంచుకోవాలి. నేనైతే తలకి 3 వాటాలు తీసుకున్నానండి. మాకు ఇక్కడ వాటా ఒకటి 100 రూపాయలు. ఇక్కడ మాకు వాటాగా అమ్ముతారండి. తురుముకున్న టమాటాలు కూడా వేసుకోవాలండి. అవి బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ముక్కలు లేకుండా బాగా మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు టమాటాలు ముక్కలు ఉంటే గ్రేవీ బాగోదండి. మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి. హై ఫ్లేమ్ పెట్టుకున్నా మనకి మాడిపోయినట్టు అయిపోతుందండి. ఒకసారి బాగా కలుపుకొని బాగా మగ్గించుకున్న ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకొని చిటికెడు పసుపు వేసుకోవాలండి. స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి. నేనైతే 3 స్పూన్లు కారం వేసుకున్నానండి స్పైసీకి తగ్గట్టుగా. మీరెంత స్పైసీ తింటారో దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. మొత్తం ఉప్పు పసుపు కారం బాగా కలిసేలాగా బాగా కలుపుకున్నానండి. మనం బాగా వాష్ చేసుకున్న కూరని, తలకాయ కూరని వేసుకొని దీనికి అవన్నీ బాగా అంటేలాగా బాగా కలుపుకోవాలి. నేను 3 వాటాలు అయితే తీసుకున్నానండి. సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి కుకింగ్ వీడియోస్ మరెన్నో వస్తాయండి. మూత పెట్టుకొని కూర అనేది బాగా మగ్గించుకోవాలండి. నేనైతే ఫస్ట్ వాటర్ వేయట్లేదండి. వాటర్ వేయకుండా కూర అనేది బాగా మగ్గిస్తున్నాను. ఇప్పుడు గ్రేవీకి సరిపోయినంత మూత పెట్టుకొని మగ్గిన తర్వాత గ్రేవీకి సరిపోయినంత వాటర్ వేసుకుంటున్నానండి. మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని సరిపోయినంత వాటర్ అనేది వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని
ముక్క అనేది బాగా స్మూత్గా సాఫ్ట్గా ఉడికేలాగా చూస్తున్నారు కదా. ముక్క అనేది సాఫ్ట్గా స్మూత్గా ఉడికిందండి. చాలా ఈజీ అండి. ఇవాల్టి వీడియో ఇదేనండి. రేపు మరికొన్ని వీడియోతో మీ ముందుంటా. బై ఫ్రెండ్స్.